యాకోబుల గొప్ప దేవానికి వందన. తండ్రి ప్రభా, ఈ ప్రేయర్ని మీరు నడిపించండి, చీకటి శక్తులని మీరు బంధించండి. తండ్రి ప్రభా, ఈ ప్రశ్నలు జవాబుల కార్యక్రమంలో మేము ఉన్నాము. ప్రభా, మాతో మాట్లాడు తండ్రి. మీరే జ్ఞానం దయచేయి. ఈ లోకంలో ప్రభా మరి ఎలా జీవించాలో మాకు నేర్పించి నీ యొక్క చిత్తం మాకు బయలుపరచండి. చీకటి శక్తులని కాల్చివేయండి తండ్రి. మీరే నెమ్మది ఇవ్వండి. యహూ జబాహర షికేర్ ఆ జందల హస్తబాబర శరీరజన మీరే బలపరిచి అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి, నాకు తెలిస్తే ఖచ్చితంగా మీతో పంచుకుంటాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అక్క. లీలా, నేను వైజాగ్ నుంచి అడుగుతున్నాను అన్నయ్య ప్రశ్న. అదే అన్నయ్య, ప్రేయర్ చేసినప్పుడు సుత్తులు స్తోత్రాలు అంటారు కదా, అంటే అవి వాటి అర్థం ఏంటన్నయ్య? నెక్స్ట్ క్రిస్టియన్స్ వాళ్ళు అంటే ఇలా ఉండాలి అని ఒక పద్ధతి ఉంటది కదా, అంటే అవతల వారిని ప్రేమించడం, అంటే శాంతంగా ఉండడం, ఇలా క్వాలిటీస్ ఏంటి ఉండాలని కొంచెం చెప్పరా? ఓకే అక్క, మరి మంచి ప్రశ్న వేశారు. స్తుతి స్తోత్రము అంటే ఏంది అని అంటే దేవుణ్ణి మహిమపరచ, అదొక లాంగ్వేజ్ అనమాట. స్తుతి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అన్న, ప్రైజ్ ద లార్డ్ అన్న, హల్లెలూయా అన్న ఒకటే అనమాట. మనం ఒకసారి కీర్తనల గ్రంథం 50 అధ్యాయం తీద్దాము. కీర్తనల గ్రంథం 50 అధ్యాయం, కీర్తనల గ్రంథం 50 అధ్యాయం 23వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాము. లాస్ట్ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు భూమి ఆకాశమును సృజించకముందు తాను స్తుతులు చెప్పాలి అని చెప్పి ఆయనకు ఒక ఆశ అన్నమాట. స్తుతులు చెల్లించటం వలన, స్తుతులు అంటే పొగడటం దేవునికి. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రం, నువ్వు గొప్పవాడవి, నువ్వు మంచివాడవి, అట్లా పొగుడుతూ ఉంటే దేవునికి మహిమ అనేది వస్తుంది. ఇక్కడ ఏమంటుండంటే స్తుతి యాగం అర్పించేవాడు నాకు నన్ను సంతోషపరుస్తున్నాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఒక రూమ్లో ఉన్నాను, నా వాయిస్ ఎవరికి వినిపిస్తలేదు, నేను బయటికి వెళ్ళాలి, నేను స్వేచ్ఛగా ఉండాలి, ఎక్కడ పోయినా కానీ డోర్ క్లోజ్ అవుతుంది. అప్పుడు మనము 2 చేతులు పైకి లేపి స్తోత్రం స్తోత్రం, స్తుతి 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 అట్లా అంటే దేవుడు ఏం చేస్తాడంటే డోర్ ఓపెన్ చేస్తాడు. అంటే సింహాసనం మీద కూర్చున్న దేవుడు దిగొస్తాడు అన్నమాట. లైఫ్లో మన లైఫ్ టర్న్ అయిపోవాలంటే స్తుతులు చెల్లించడం చాలా ఇంపార్టెంట్. ప్రార్థన అనేది ఒక పార్టు, బైబుల్ చదవటం ఒక పార్టు, అట్లా స్తుతి స్తోత్రం అనేది కూడా ఒక పార్ట్. అంటే ప్రభుని స్తుతించటం, ప్రభుని మనము పొగడటం, అది ఎంత చేస్తే అంత మంచిదన్నమాట. మన ప్రేయర్లో పవర్ పెరుగుతుంది, మనకున్న బంధకాలు తెగిపోతాయి, మనం ఏదైతే ఆశిస్తున్నామో అది చాలా స్పీడ్గా మన దగ్గరికి వచ్చేస్తుంది. బైబిల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం పాటలు పాడతాము, హల్లెలూయా హల్లెలూయా అంటాము, అవంతా కూడా స్తుతులు చెల్లించటమే అన్నమాట. ఎప్పుడైతే మనం 2 చేతులు పైకి లేపి స్తుతి స్తోత్రం అంటామో ప్రభు యొక్క కృపను మనం కోరుకుంటున్నాం. ప్రభు యొక్క కృప మన మీదకి వస్తుంది. మరియమ్మతో దేవదూత చెప్పాడు, ప్రభు వలన నువ్వు కృప పొందినవు అన్నాడు. అంటే ప్రభు కృప మన లోపల రావాలి అంటే మనము 2 చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించాలి. మనకున్న రోగము, మనకున్న వేదన, ఇక్కడ చెప్పాను కదా, క్లోజ్ అయిపోయిన డోర్ ఓపెన్ కావాలంటే స్తుతులు చెల్లించాలి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న మీరు ఏం వేశారు అంటే క్రిస్టియన్స్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఏం చేయాలి అని మీరు అడిగారు. మంచి ప్రశ్న. దానికి ఆన్సర్ ఏంటంటే క్రిస్టియన్ అంటే క్రైస్తవుడు, క్రీస్తు బై క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే క్రీస్తును వెంబడించువాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు బాగా చదివి యేసు ప్రభు వారు ఎలా జీవించారో,
అలా జీవించటమే క్రైస్తవుని యొక్క మెయిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంతకుమించి ఏమీ లేదు. క్రైస్తవుడు ఏం చేయాలంటే క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తును చూపించాలి. యేసు ప్రభు వారు ఎలా జీవించారు, బాధ్యత కలిగి, ప్రేమ కలిగి, భరించటం, సహించటం. తాను కొడుకు ఉన్నప్పుడు కొడుకు పాత్రను అక్కడ నెరవేర్చాడు, దేవుడుగా ఉన్నప్పుడు దేవుడు పాత్రను నెరవేర్చాడు, సేవకుడుగా ఉన్నప్పుడు సేవకుడు పాత్రగా నెరవేర్చాడు. అట్లా క్రీస్తు లోపల ఎన్నో రూపాలు ఉంటాయి కదా. అట్లా మన లోపల కూడా మనకు తండ్రి పొజిషన్ ఇచ్చినప్పుడు ఒక తండ్రి లెక్క బిహేవ్ చేయటం, తండ్రి ధర్మం తీర్చటం, కొడుకు ఉన్నప్పుడు కొడుకు లెక్క కొడుకు ధర్మం తీర్చటం. సేమ్ క్రిస్టియన్స్ అంటే ఏంటంటే క్రీస్తు లెక్క బ్రతకాలి. అది ఎవరు బ్రతకగలుగుతారు అంటే బైబిల్ బాగా చదివి ఎవరైతే క్రీస్తుని బాగా ప్రేమిస్తారో. యేసుప్రభు చెప్తున్నారు, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు మీరు గైకొంటారు, నా ఆజ్ఞలు మీరు గైకొంటే నా శిష్యులు అవుతారు. యేసుప్రభు చెప్పింది అదే, అందరినీ నా శిష్యులుగా చేయమని చెప్పిండు. చర్చ్ మెంబర్స్గా కాదు. చర్చ్ మెంబర్స్ వేరు, శిష్యుడు వేరు. ఇప్పుడు మనం అందరం కూడా యేసుప్రభు శిష్యులం. ఇప్పుడు నేనున్నాను, మీరు నన్ను ఫాలో అవుతారంటే మీరు నా శిష్యులు కాదు, మీరు యేసుప్రభు శిష్యులు. అంటే క్రైస్తవుడు ఏం చేయాలంటే ఈ 4 సువార్తలు చదివి యేసుప్రభులకు జీవించి, ఈ 4 సువార్త చదివిన తర్వాత యేసుప్రభు శిష్యులు ఏం చేశారంటే సేవ చేసిరు, మరి ఈ లోకానికి వేరుగా వాళ్ళు జీవించారు. అవన్నీ కూడా మనకి అపోస్తుల కార్యంలో మనకి తెలియపరచబడ్డాయి. ఇక మిగతా గ్రంథాలన్నీ కూడా కొరింథీలు, ఎఫెసీలు ఇదంతా కూడా మొత్తం కామెంటరీ ఉంటుంది అన్నమాట. యేసుప్రభు గురించి ఉంటుంది. మెయిన్ క్రిస్టియన్ ఏంటంటే యేసుప్రభు లెక్క బ్రతకాలి. రైట్, మంచి క్వశ్చన్ వేసిరాక థ్యాంక్ యూ. అదే ఇప్పుడు కాన్ఫిడెంట్ కాల్లోనే ఇప్పుడు అందరూ ఉన్నారు. నాకు చూస్తే తెలియని విషయం ఏదైనా తెలుసుకోవాలంటే వాళ్ళు అంటే తెలియని వాళ్ళు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఉండవలసిన క్వాలిటీ ఏంటనేది చెప్పండి అన్నయ్య. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ కొంచెం ఒకసారి మళ్ళీ చెప్పండి అక్క క్లారిటీగా. కాదన్య, ఇప్పుడు తెలియని వాళ్ళం మేము ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మేబీ ఎంత అయిందో తెలీదు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేయర్ లో ఉంటున్నారు, అన్ని చేస్తున్నారు, చెందుతున్నారు కదా. ఇక్కడ కాన్ఫిడెంట్ కాల్లో ఉన్న ప్రతి ఒక్క సిస్టరు, బ్రదర్స్ అందరూ వాళ్ళకి మెయిన్ తెలియని వాళ్ళు మేము వచ్చినప్పుడు మా పట్ల వాళ్ళు ఎలా మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అలా అది చెప్పండి అన్నయ్య. ఓకే అక్క, ఓకే. అంటే మేము ఒక ఫోన్ చేసిన వాళ్ళకి ఏదైనా తెలియని విషయం అడిగినప్పుడు చేసినప్పుడు నేను చాలా మందికి చేశాను అన్నయ్య ఆల్రెడీ ఈ కాన్ఫిడెంట్ కాల్లో ఉన్న వాళ్ళకి. ఓకే. అంటే కొంతమంది నుంచి నాకు మంచి రిజల్ట్స్ రాలేదు. ఓకే ఓకే. అంటే ఫోన్ చేసి ప్రైజ్ లార్డ్ చెప్పిన అలా. ప్రైజ్ లార్డ్ చెప్పలేదా వాళ్ళు? అంటే మా పట్ల తెలియని వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఎలా మమ్మల్ని రిసీవ్ చేసుకోవాలో మీరు కొంచెం చెప్పండి అన్నయ్య, ఎలా ఉండాలో. ఓకే అక్క, ఓకే ఓకే, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో ఏంది అంటే సీనియర్ అనేది జూనియర్ అనేది లేదు, మనం అందరం కూడా సమానము. కొంతమందికి కొన్ని అనుభవాలు ఉంటాయి, కొంతమందికి అనుభవాలు ఉండవు. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో ఆల్రెడీ కొంతమంది పరిచర్య చేసిన వాళ్ళు, చర్చ్లో సేవ చేసిన వాళ్ళు, బయట సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఏమీ తెలియదు, కొంతమందికి బైబిల్ చదవటం కూడా రాదు, కొంతమందికి వస్తుంది. కొంతమందిని ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా తెలియదు. వీళ్ళకి నేను ప్రేయర్ నేర్పించటం, ప్రేయర్ చేయటం వల్ల, పాటలు పాడటం వల్ల నేను ఏది చెప్తే అదే చేస్తారు. ఇప్పటి వరకు మీరు ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు, నేను కూడా ఈ పాయింట్ చెప్పలేదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు వారితో ప్రైజ్ ది లార్డ్ చెప్పి వాళ్ళు ఎందుకు నిమిత్తము ఫోన్ చేసిరో కనుక్కోవాలి. పాతగా ఉన్న విషయాలతో వ్యక్తులతో చెప్తున్నారు. తర్వాత వాళ్ళ గురించి ఫస్ట్ నాకు ఇన్ఫామ్ చేయాలి, ఫలానా సిస్టర్ మాకు ఫోన్ చేసింది బ్రదర్. వాళ్ళకు కూడా అడగాలి, మీకు ఎవరు నంబర్ ఇచ్చారు, చాలా సంతోషం సిస్టర్, మీ ప్రాబ్లం ఏంది చెప్పండి, మేము ప్రేయర్ చేస్తాం.
అట్లా వాళ్ళు రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు అని అంటే నాకన్నా చెప్పాలి. తర్వాత మీరు కూడా నాకు ఫోన్ చేసి చెప్పాలి, బ్రదర్ నేను ఇట్లా వాళ్ళకి ఫోన్ చేశాను. మన కాన్ఫరెన్స్లో కొంతమంది ఏంటంటే కొంచెం బిజీ ఉంటారు. కొత్త నంబర్స్ వస్తే వాళ్ళు లేపరనమాట. దాని తర్వాత కొంతమందికి ఫోన్ చేయటం కూడా రాదు, నెక్స్ట్ రిప్లై ఇవ్వటం కూడా రాదు. అట్లా కూడా కొంత వ్యక్తులు ఉంటారు. అయితే ఓవరాల్గా ఎవరైనా కొత్త వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతారు, ఎవరి తాలూకా, మీకు నా నంబర్ ఎట్లా దొరికింది, ఇవి తెలుసుకొని వారితో మాట్లాడి అప్పుడు దేవుడు మీకు ఏదైనా మూమెంట్ ఇస్తే వారి కోసం ప్రేయర్ చేయటం. తర్వాత నాకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి, ఎందుకంటే నాతో టచ్లో ఉంటారు కదా మీరందరూ. బ్రదర్ ఇట్లా పలానా సిస్టర్ ఫోన్ చేసింది, ఆమెకి ఇట్లా ప్రాబ్లం ఉందంట అని చెప్తే కూడా మనం అందరం కలిసి ప్రేయర్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు అంతకుముందు 1 నెల 2 నెలల ముందలా ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ ఇచ్చి వీరితో మీరు మాట్లాడండి, ప్రేయర్ చేయండి అని చెప్పాను. 15 రోజులకి ఆ నంబర్ మార్చటం, మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వటం చేసినాం. అప్పుడు మీరు అందరు చేశారు. ఇప్పుడు అది మరుగున పడిపోయింది. అప్పుడు నేను మీ అందరికీ ఆ నంబర్ ఇవ్వటం కారణం ఏంటంటే సహవాసం అనేది పెరుగుతుంది. అన్నీ నాతోని మీరు మాట్లాడుకోలేరు, అన్నీ నేను కూడా మాట్లాడలేను, నేను భరించలేను. అయితే ఒకరి పట్ల ఒకరు ప్రార్థన చేసినప్పుడు నాకు భారము తగ్గుతుందని నేను ఆ కాన్సెప్ట్ బయటికి తీశాను. దానివల్ల ఏమవుతుందంటే సహవాసం పెరుగుతుంది. లేకపోతే ఎప్పుడన్నా ఫోన్ చేస్తే బ్రదర్ ఇట్లా ఆ సిస్టర్ ఇట్లా మాట్లాడారు, వాళ్ళకి ప్రాబ్లం ఉందంట, మేము ఇట్లా ప్రేయర్ చేస్తూ ఉన్నాం అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, నాకు కొంచెం బర్డెన్ తగ్గుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనము ఒక సహవాసంలో ఉన్నాము, మనం ఒక తల్లికి పుట్టిన పిల్లలుగా మనం ఉంటున్నాము. ఒకరి భారం మనం ఒకరు భరించాలి. సంఘం అంటేనే అది. మనము ఫిజికల్గా మనం లేము, ప్రజెంట్గా లేము, ఆత్మీయంగా మనం ఒక దగ్గర ఉన్నాము. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరికైనా చెప్పచ్చు. ఇప్పుడు మొన్న వైజాగ్ లక్ష్మక్క గారు ఫోన్ చేసి బ్రదర్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నా కోసం మీరు ప్రేయర్ చేయండి, మా అల్లుడు కోసం ప్రేయర్ చేయండి అంటే ఇక మామూలుగా వేరే వాళ్ళతో కాన్ఫరెన్స్ ప్రేయర్ వచ్చినప్పుడు ఆ ప్రేయర్ అనేది చేపించిన అనమాట. అట్లా నాకే కాకుండా ఇప్పుడు సుమతక్క గారు ఉన్నారు, ఆల్రెడీ అప్పుడు నేను మీకు నంబర్స్ కూడా ఇచ్చాను. సుమతక్కకి, తర్వాత మన బాలమ్మని సిస్టర్ నంబర్ ఇచ్చాను, అనుష సిస్టర్ నంబర్ ఇచ్చాను. వాళ్ళకు కూడా ఫోన్ చేసి కూడా మీరు ప్రేయర్ చేయించుకోవచ్చు. నాకు చేసినా వాళ్ళకు చేసినా ఒకటే. మన పార్వతక్క నంబర్ ఇచ్చాను, నాకు చేసినా వాళ్ళకు చేసినా ఒకటే. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను లిఫ్ట్ చేయడానికి మూమెంట్ ఉండదు. మన జ్యోతి సిస్టర్కి బాగాలేకుండే, జ్యోతి సిస్టర్కి బాగాలేకపోతే ఆమె డైరెక్ట్ మాధవక్కకు ఫోన్ చేసింది, ఆమెకు ప్రేరేపణ వచ్చింది. ఆ మాధవక్కకి ప్రేరేపిస్తే మాధవక్క ఫోన్ చేసి ప్రేయర్ చేసి ఆమెకున్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్పింది. ఆమె అది రియల్గా నా ప్రాబ్లమ్స్ ఆమె సఫర్ అవుతుంది. దాని తర్వాత ప్రేయర్ చేసి తగ్గిపోయింది. అంటే నా ద్వారా ఆమెకి ఇన్ఫర్మేషన్ దొరకలేదు, మాధవక్క ద్వారా ఇన్ఫర్మేషన్ దొరికింది. అట్లా ఒక మంచి ప్లాట్ఫామ్ మనం ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాము. దీన్ని మీరు మంచిగా వాడుకుంటే చాలా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళటము, ప్రేయర్ చేయటము, కనీసం నెల కన్నా 3 నెలల కన్నా 5 నెలల కన్నా మనకేందంటే అరే నాకంటూ ఒక ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, ఒక సిస్టర్ ఉన్నారు, నాతో మాట్లాడుతారు, అది ఒక సహవాసం అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇది మరుగున పడుతుంది సంఘాలలో మీరు చూడండి, పక్కన ఎవడు కూర్చున్నాడో తెలియదు, ఎందుకు కూర్చున్నాడో తెలియదు, ఆయన కష్టం ఆయన బాధ ఏమీ తెలియదు. ప్రేయర్ చేయించుకున్నామా, అయ్యగారు తల మీద చేయబెట్టి ప్రేయర్ చేస్తే ప్రేయర్ చేయించుకుంటారు, లేదు అని అంటే చక్కగా కిందికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. దానికి అంత దూరం నుంచి రావటం ఎందుకు? మనం ఇక్కడ భూమి మీదనే కలిసి ఉండకపోతే పరలోక రాజ్యంలో ఏం కలిసి ఉంటాం? కొంతమందికి వస్తున్న శోధన ఏంటంటే ఎక్కువ కలిస్తే డబ్బుల విషయాల్లో ప్రాబ్లం వస్తుంది. ఆ డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండి మిగతా విషయంలో ప్రేయర్ సపోర్ట్ చేస్తే దేవుడు ఒక అద్భుతం జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ మనము కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేది ఏమీ లేదు. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా మీకు పరిచయం అయ్యి దీంట్లో ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో మీరు తీసుకురావాలి అంటే ఫస్ట్ వాళ్ళ గురించి నాకు చెప్పండి. నాకు చెప్పకుండా ఎవరు కూడా ఫోన్లు కలపకండి, ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ గురించి చెప్పకండి. ఎందుకు అనంటే ఈ ప్రేయర్లో ఉండాలి అనంటే
దేవుని చిత్తం ఉంటేనే ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు ఇందులో ఉండరు. నా వాక్యాలు వినలేరు, వాళ్ళ వల్ల కాదు. నేను వాళ్ళని ఫస్ట్ పరీక్షించి ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు దీంట్లో తగిన వాళ్ళ కాదా నాకు తెలిసినప్పుడు దీంట్లో నేను యాడ్ చేస్తాను. ఒకవేళ కాకపోతే వదిలేసి దూరమే ఉంటాను. దూరంతో ఈ ఇందులో కాన్ఫరెన్స్ ప్రేయర్లో రాకపోయినా వాళ్ళతో సహవాసం ఉంటాం, ప్రేయర్ చేస్తాం, ఏదైనా సలహాలు ఇస్తాం, మన వాళ్ళది కొంతమంది ఫోన్ నెంబర్ ఇస్తాం, అట్లా చేస్తూ ఉంటాం. ఓకే అక్క, మంచి క్వశ్చన్ అడిగారు, థ్యాంక్ యూ. అన్నయ్య నేను కాన్ఫిడెంట్ కాల్లో ఉన్న సిస్టర్స్ కి ఫోన్ చేశాను, బాగా రిసీవ్ చేసుకున్నారు, నాకు ప్రేయర్ కూడా చేశారన్నయ్య. కాకపోతే మీకు చెప్పలేదు, సారీ అన్నయ్య. పర్లేదు చెప్పాలని పర్లేదు నాకు అక్క, తెలియలేదు. పర్లేదు అక్క, బాగా పర్లేదు. రిసీవ్ చేసుకున్నారన్నయ్య, బాగా ప్రేయర్ చేశారు కూడా నాకు. మన ఐస్మన్ సిస్టర్, నెక్స్ట్ రమణమ్మ అక్క, అదే దౌడమ్మ అక్క అంటారు కదా ఆ అక్క, ఇంకా ఇంకొకరు ఎవరితో చేశాను అన్నయ్య, పేర్లు తెలియదు నాకు. అంటే నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు, నా బాబు కోసం చెప్పాను, ప్రేయర్ చేశారు, వాళ్ళైతే బాగా ఫోన్ రిసీవ్ చేసుకున్నారు అన్నయ్య. ఓకే అక్క, ఓకే, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. నేను ఎట్లా చేస్తానో వాళ్ళు కూడా అట్లనే చేస్తారు. చాలా సంతోషం. ఓకే అక్క, మంచి క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్. చేసిన మా ఇంట్లో ఎందుకని నా మీద అంత కోపం పడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాక్యం తెలియదు అక్క, అందుకే కోపపడతారు. రెండోది ఏమో దురాత్మ ఉంటుంది, కోపపడతారు. ఇవి రెండే కారణాలు మెయిన్. అంటే నేను చేసే ప్రార్థనకి నీకు ఒక్కదానికి ఏంటి దేవుడు ఉన్నారు, మాకు ఉన్నారు దేవుడు, ఎవరి దేవుడు వాళ్ళకే అంటారు. వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేస్తానో అంతా కోపించుకుంటారు. ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాదు. వాళ్ళ మీద ఉన్న దురాత్మ ఎఫెక్ట్ అవుతుంటుంది, వాటికి ఎఫెక్ట్ అయ్యి అవి వీళ్ళ మీద చూపిస్తూ ఉంటుంది. అట్లా అని చెప్పి మనం ప్రార్థన ఆపొద్దు, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. డైరెక్ట్గా దేవుడు ఒకరోజు మనకే విజయం ఇస్తాడు. వాళ్ళకి తెలుసు నువ్వు చేస్తుంది కరెక్ట్ అని, కానీ ఏదో వాళ్ళకి ఇష్టం అనిపించదు అనమాట. వాళ్ళలో నువ్వు కలవవు కదా, అందుకే వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఏదో ఒక డిస్కరేజ్మెంట్ చేస్తుంటారు, నువ్వు ఇంత ప్రార్థన చేసినా మరి నీకేమైంది, నీ గతి ఎందుకు ఇట్లా ఉందని. అవన్నీ మనము నమ్మకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అక్క. చేస్తాను అన్నిళ్ళకు. చేసినప్పుడు వాళ్ళు సరే సిస్టర్ మీరు ప్రార్థన చేస్తే మంచిగా అనిపిస్తుంది అంటే, ప్రార్థన చేసిన తర్వాత సరే రండి సిస్టర్ మా గారు వస్తాను ప్రార్థన చేపించుకుందరు అని అంటాను. వస్తాను అంటారు, వాళ్ళు మంచిగా అయిపోతారు, మళ్ళీ వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారని అంతే. ఓకే సిస్టర్. కొంతమంది ఏంటంటే నా పరిచయం ఉండదు కాబట్టి కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది భయపడతారు, తర్వాత వారి లోపల ఉన్న దురాత్మ రానియదు. అట్లా ఎన్నో కారణాలు ఉంటాయి, దానివల్ల వాళ్ళు రాకపోవచ్చు. అయితే వాళ్ళు రావాలంటే ఏం చేయాలంటే వాళ్ళ కోసం ప్రార్థన చేసి వర్షిప్ చేయాలి. ఆరాధన చేసినప్పుడు వారిలో ఉన్న సైతాన్ కూలిపోతుంది, ఆటోమేటిక్ వాళ్ళు బాగా అయిపోతారు. అయితే అలాంటి వ్యక్తులను మనం పిలిచేటప్పుడు ఏం చేయాలంటే, సండే ప్రేయర్ అంటే వాళ్ళు రారు, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏదైనా ఇంట్లో ఏదైనా బర్త్డే ప్రేయరో లేకపోతే ఇంకేదైనా ప్రేయరో పెట్టి భోజనాలను పెట్టి వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ వస్తారు, అప్పుడు నాతో ప్రార్థన చేయించుకోగలుగుతారు. అదొక టెక్నిక్ అనమాట. ఆ టెక్నిక్ ఉపయోగించుకొని వాళ్ళని తీసుకొని రావచ్చు. ఇక కొంతమంది ఎట్లుంటారంటే ఈమెతో ప్రేయర్ పని అయిపోయింది కదా మళ్ళీ ఆయనతో ఎందుకు వెళ్ళాలి అని కూడా ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారు అంటే రాకపోవచ్చు. ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. ఒకవేళ వాళ్ళు రావాలి అని అంటే నేను చెప్పినట్టు ఒక టెక్నిక్ వాడి ఒక బర్త్డే ప్రేయరో లేకపోతే ఒక స్పెషల్ ప్రేయర్ పెడుతున్నాము అని చెప్పి వాళ్ళని ఇంటికి ఆహ్వానించి నన్ను పిలిస్తే, నేను వస్తున్నాను చెప్పకుండా మా ఇంట్లో ఇట్లా చిన్న దావత్ ఉంది రండి, ఇట్లా బర్త్డే ఉంది ఇట్లా రండి అని అంటే వాళ్ళు వస్తారు. అప్పుడు నన్ను పరిచయం అయ్యి ప్రేయర్ చేయించుకుంటారు. ఒక్కసారి ముఖం చూసి నా మాటలు నా ప్రవర్తనను చూసి రెండోసారి వాళ్ళే వచ్చేస్తారు. స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ లెక్క ఉంటుంది కాబట్టి కొంతమంది రాకపోవచ్చు. థ్యాంక్ యూ సిస్టర్, మంచి ప్రశ్న వేశారు.
తగ్గట్లేదు నాకు. అసలు ఏమైతుందో నాకే తెలియట్లేదు. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోషన్ చుక్క తగ్గట్లేదు నాకు. పల్స్ నొప్పులుగా ఉన్నాయంట ఆమెకు. చాలా ప్రాబ్లంతో ఉన్నది. అయితే నేను కొద్దిసేపు దేవుని గురించి చెప్పినాను అనమాట. డ్యూటీకి వెళ్తున్నాను అన్నప్పుడు దేవుని గురించి చెప్పినాను అనమాట. ఈ దేవుని దగ్గరికి వస్తే తగ్గిపోతుంది. మరి దేవుని ఏం నమ్మమంటలేను నేను. నాకు ఒక దేవుడు స్వస్థత ఇస్తాడు, నీకు ఒక దేవుడు ఇస్తాడు. ఒకసారి మీరు చర్చికి అయితే రండి. మామూలుగా మీరు లాస్ట్ వచ్చినా పర్వాలేదు, అయ్యగారితో ప్రార్థన చేపిస్తానంటే సరే సిస్టర్ కంపల్సరీ నేను వస్తాను అని అన్నది. తర్వాత ఇంత ముందుకు 2 సార్లు వెళ్ళి వాళ్ళ ఇంట్లో నేను ప్రేయర్ చేసిన. అప్పుడు ఆమెకు చాలా మంచిగా అనిపించిందంట. తర్వాత ఇంకా వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత ఇంకా రాలేదు. ఎవరైనా పిలిస్తే వెళ్తుంది, ప్రేయర్కి దానికి వెళ్తుంది. మరొకసారి రండి అంటే వచ్చింది. మా ఇంట్లో మీరు వెళ్ళిన తర్వాత కొంచెం ఒక రొట్టె ఇస్తే తిన్నది. తిన్న తర్వాత మీ ఇంటికి వచ్చి కొంచెం మా ఇంట్లో వచ్చి ఒక ప్రార్థన చేయమనుక చెప్పింది సాంసం. సరే సిస్టర్ కంపల్సరీ వస్తానని నేను అన్నాను. అది ఓకే సిస్టర్, వెళ్ళి ప్రేయర్ చేయండి ఒక వారం రోజులు. సిస్టర్ చెప్పండి. అన్నయ్య, నేను వెళ్ళే చర్చికి అన్నయ్య, నేను చిన్నప్పటి నుండి ఒక చర్చికి వెళ్ళాను. నాకు మ్యారేజ్ అయ్యాక అయితే అమ్మాళ్ళు అక్కడ మామూలుగా భోజనాలు పెడదామని అనుకున్నారు చర్చిలోని, పెళ్ళయింది అని. అంటే మా పాస్టర్ గారు ఏంటంటే అన్నయ్య, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ వైపే మాట్లాడతారు. ఇప్పుడు ఇవ్వని వాళ్ళు ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఉంటారు సంఘస్థులు. ఒకలా కొంచెం కష్టపడే వాళ్ళు అయితే తక్కువ ఇస్తారు, ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ ఇస్తారు. ఆయన ఎలా కాదన్నయ్య, మేము 1000 ఇచ్చామంటే వాళ్ళు 10,000 ఇచ్చారు, మీరు 1000 ఇచ్చారని నిందించేవారు. ఇంకా ఆ రోజు మొదలన్నయ్య నేను ఇప్పటికొచ్చి ఆ చర్చికి వెళ్ళలేదు. తర్వాత ఇంట్లో ప్లేయర్ అప్పటి నుండి కూడా ఒక 10 సంవత్సరాలు బట్టి కూడా ఇంట్లోనే ప్లేయర్ చేసుకుంటున్నాను. తర్వాత మీరు కలిసాక మీరు మీ ప్రార్థనని ఇలా ప్రేయర్ అంటే ఇలా ఉండాలి, సేవకులంటే ఇలాగా సేవ చేయాలి అని అనిపించింది అన్నయ్య. అలా ఎందుకుంటారన్నయ్య, ఒకసారి నాకు అది చెప్పగలరు? ఓకే సిస్టర్, మంచి సమాజానికి కావాల్సిన డౌట్ అడిగారు, చాలా సంతోషం. మొత్తం ఎపిసోడ్ అంతా కూడా 1 గంట సేపు చెప్పవచ్చు దీని గురించి, కానీ షార్ట్ కట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పాస్టర్స్లో కొంతమందికి ఎలా ఉంటుందంటే, కొంతమందికి వాక్యం అవగాహన ఉండదు, వాక్యం పెద్దగా చదవరు. అంటే పాస్టర్ యొక్క క్యారెక్టర్ ఏంది, విశ్వాస యొక్క క్యారెక్టర్ ఏంది, పాస్టర్ ఏమేమి చేయాలి, ఆయనకున్న బాధ్యతలు ఏంది, ఇవి తెలియదు. కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది, దేవుని మీద డిపెండ్ కాని వాళ్ళు ఎప్పుడు చూసినా డబ్బులు 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 అని అంటారు. కానీ పాస్టర్ అనే వ్యక్తికి డబ్బు ధనాపేక్ష ఉండకూడదని మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడ్డది. ఒక్కొక్క పాస్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, వాళ్ళ స్టైల్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. ఎలా పని చేస్తే ఎలా ఉంటే సంఘం అట్లనే ఉంటుంది, తర్వాత భవిష్యత్తు అట్లనే ఉంటుంది, దేవుడు కూడా అట్లనే రెస్పాండ్ అవుతాడు. ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ చేయకపోయి ఉండాలి, రెండోది బైబిల్ సరిగా చదవకపోయి ఉండాలి, మూడోది డబ్బుల కోసమే వాళ్ళు సేవకు వచ్చి ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ అట్లనే ఉంటుంది, అంత నాలెడ్జ్ ఉండదు. నాలుగోది ఏంటంటే వాళ్ళకు విపరీతమైన అహంకారం ఉంటుంది. అహంకారం ఉండటం వల్ల కూడా వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకు సరైన గురువు ఉండడు, వారు గురువు దగ్గర పెంచబడిన వాళ్ళు కాదు, సొంతంగా సేవకు వచ్చి ఏదో సేవ చేసుకున్న పోయేవాళ్ళు. ఇట్లాంటి కనిపించే బ్యాచ్ అంతా కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను అంటే నేను మా అయ్యగారి దగ్గర 18 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత కొన్ని కారణాల వల్ల అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసాను. అయితే 18 సంవత్సరాలు మా అయ్యగారి దగ్గర నేను ఉన్నప్పుడు, అందులోకెళ్ళి నేను బయటకు వచ్చిన తర్వాత మా అయ్యగారు నన్ను పట్టించుకోలేదు. ఏ రోజు మళ్ళీ ఇంటికి రాలేడు, కనీసం ఎవరికి ఫోన్లో కూడా చెప్పలేడు. ఆయన మాట విని వైజాగ్ విజయనగరం వెళ్ళేవాడిని, అందరికీ ట్రైన్లు టికెట్లు బుక్ చేసేవాడు. నాకేమో నీ పైసలు పెట్టుకొని నువ్వు వచ్చేయమని చెప్పేవాడు. నేను బాత్రూమ్ కాడ నిలబడి వైజాగ్ వరకు వెళ్ళేవాడిని హైదరాబాద్ నుంచి. మళ్ళీ అక్కడ మీటింగ్ కండక్ట్ చేసేటోని.
మళ్ళా తర్వాత అక్కడ వైజాగ్ విజయనగరం అటు ఒరిస్సా సైడు ఎవరైనా విశ్వాసులు ఉంటే మా అయ్యగారు ఈ బ్రదర్ ఆడ సేవ చేస్తున్నారని చెప్పి నాకు అప్పచెప్పేటోడు. మా అయ్యగారు ఇంటి పక్కన ఉన్న ఒక ఆయన సంఘానికి వెళ్ళే విశ్వాస దగ్గరకు వచ్చిండు కానీ నా దగ్గర రాలే. నేనేమో ఆ సంఘానికి పాస్టర్ని, అంటే విశ్వాసం కంటే ఎక్కువ నేను అక్కడ, కానీ నా దగ్గర రాలేదు, ఆయన దగ్గర వచ్చాడు. అట్లాంటివి తెలిసినప్పుడు నేను కొంచెం హర్ట్ అయిపోయినా, అరే ఏంది ఈయన ఇట్లా చేసిండు అని. తర్వాత అందులోకెళ్ళి బయటకు వచ్చేసిన, ఆయనకి ఏం చెప్పలే, ఆయన నాకేం చెప్పలే, ఏం గొడవ కాలే, నేను వచ్చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా మరి నువ్వు ఎందుకు వచ్చేసినావు బ్రదర్, నువ్వు ఉన్నావా లేవా, నువ్వు సేవ చేస్తున్నావు మరి ఎట్లా, కనీసం ఫోన్ కాళ్ళు ఏం లేదు, ఇక్కడిక్కడ తిరుగుతాడు ఇక్కడ రాడు. అంటే ఆయనకి నా విలువ తెలియదు. కొంతమంది ఎలా ఉంటారు అంటే డబ్బులు వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటారు, డబ్బులు వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటారు, డబ్బులు ఇచ్చేవారి కోసం ఒక రకంగా ఆలోచిస్తారు. ఇట్లా కొంతమందిలో కొంత అవగాహన అట్లా ఉంటుంది, దానికి మనము ఏమి చేయలేము. అవన్నీ కూడా దేవుడే మనకి ప్రత్యక్షతలు ఇవ్వాలి. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా పిన్ పాయింట్లో జవాబు ఇవ్వాలి అని అంటే, కొంతమందిని దేవుడు ఎన్నుకుంటాడు, కొంతమందిని ఎన్నుకోడు, వాళ్ళే సేవకు వస్తారు. అట్లా వచ్చిన వాళ్ళతో పబ్లిక్ ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ముందుకు రారు, వేరే వాళ్ళని కూడా ముందుకు రానియరు. దేవుడు చెప్తాడు, నేను వాళ్ళని పిలవలేదు, వాళ్ళు వచ్చిర్రు, నేను వాళ్ళకి దర్శనం ఇవ్వలేదు కానీ వాళ్ళు దొంగ దర్శనాలు చెప్తున్నారు, వాళ్ళు తిండిపోతులు, కుక్కలు, వాళ్ళు తోడేళ్ళు, వాళ్ళు గొర్రెలను చంపుకొని తినేవాళ్ళని చెప్పి హెచ్కేల్ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ఈ కాపర్ల గురించి రాస్తూ ఉంటాడు. ఇట్లా చాలా కారణాలు ఉంటాయి, మనం ఒక్కటని చెప్పలేము. అయితే మనం ఇక్కడ మీరందరూ కూడా సత్యాన్ని వెతికే వాళ్ళు కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఏ పాస్టర్ దగ్గర పోయినా కానీ మనకంటూ ఒక నాయకుడు అనేది ఉండాలి. ఇప్పుడు నేను మీలో కొంతమందికి ఆత్మీయ తండ్రిని, కొంతమందికి ఏమో ఆత్మీయ నాయకుడిని. మీ ఆత్మీయ తండ్రి మీకు బాప్టిజం ఇచ్చిన వ్యక్తి వేరు, నేను వేరు, నేను ఒక నాయకుడిని. అయితే మనం ఎప్పుడు కూడా ఒక మంచి నాయకుడిని మనం కలిగి ఉండాలి. ఆ నాయకుడిని మనం కలిగి ఉన్నప్పుడు మనకు చాలా ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి అలా ఆత్మీయ తండ్రి సరిగ్గా లేడు, అప్పుడు ప్రేయర్ చేయాలి, ప్రభా నాకు ఒక మంచి ఆత్మీయ నాయకుడిని, నన్ను సరైన పద్ధతిలో నడిపించే నాయకుడిని మీరు సహాయం చేయండి ప్రభా. దేవుడు ఇస్తాడు. ఆత్మీయ తండ్రి దగ్గర ఉంటూ వాళ్ళ సంఘానికి వెళ్తూ వారి దగ్గర ప్రభుబల తీసుకుంటూ దశమగ భాగాలు కానుకలు వారికి ఇస్తూ ఈ నాయకత్వంలో మనం ముందుకు పోవచ్చు. కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, నేను ప్రేయర్ చేస్తే మంచిగా అయినాం కాబట్టి నువ్వు నా దగ్గరికే రావాలా, నాకే కానుక ఇవ్వాలా, అట్లాంటి వాళ్ళు ఉంటారు. నాది కాన్సెప్ట్ అది కాదు. దేవుడు నాకు గొర్రెని ఇచ్చిండు, అది చెదిరిపోయిన గొర్రెనో, గాయపడిన గొర్రెనో, లేకపోతే వేరే వాళ్ళ గొర్రెనో నాకు సంబంధం లేదు. నాకు ఇచ్చిండు, నేనేం దేవుని దగ్గర నేర్చుకున్నా, ఆ గొర్రెకి మంచి చేయాలి, ఆ గొర్రెని భరించాలి. ఎందుకంటే హెచ్కేల్ గ్రంథం 36 అధ్యాయంలో రాస్తాడు, గొర్రెని నీకు చేతిలో పెట్టాను, నువ్వు వదిలేసినావు అంటే, అవును ప్రభా ఆమె నా మాట వినలే, వెళ్ళిపోయింది, ఆమె అట్లా అన్నది ఇట్లా అన్నది అంటే, అప్పుడు దేవుడు వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి నీ చేతికి అప్ప చెప్పిన, నువ్వెందుకు వదిలేసినావు అంటాడు. కాబట్టి నా తరఫు నుంచి ఏ గొర్రె కూడా మిస్ అవ్వకుండా మ్యాక్సిమం 90-95% మనం ప్రయత్నం చేస్తాం. కొంతమంది గొర్రెల వ్యతిరేకత ఉంటుంది, వాళ్ళు నాతో కనెక్ట్ అవ్వరు. నేను 90% ఎఫర్ట్ ఇస్తున్నప్పుడు ఒక 10% అన్నా నాతో కలవాల. అంటే ఎగ్జాంపుల్, నేను ఫోన్ చేసినప్పుడు ఫోన్ పికప్ చేసి నాతో మాట్లాడటము, ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఆ మూడిట్లో ఏదో ఒక రోజు ఏదో ఒకసారిలో రావటము, పోనీ రాకపోయినా కనీసం నాతోనైనా కాంటాక్ట్ ఉండే, ఇట్లా చేస్తే అరే మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి నేను ఇంకా ఎంతో ఎఫర్ట్ ఇస్తాను. వాళ్ళ కానుకలు ఆశపడేది ఏమి కాదు, వాళ్ళు మంచిగా ఉండాలి, దేవునిలో గడపాలి, అప్పుడు దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడు. కానీ ఆ గొర్రె నన్ను చూసి కూడా వెనుకకి వెళ్ళిపోయింది, నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతే నేనేం చేయలేను. కాబట్టి మనము మంచి ఆత్మీయ నాయకుడు దొరకాల ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఆ ఆత్మీయ నాయకుడు దొరికిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆత్మీయ నాయకుడిని వదులుకోవద్దు. నేర్చుకునే మనసు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చాలా విషయాలు నేర్చుకుంటాం.
మనము బలపడతాం. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ సంఘంలో నుంచి వచ్చినావు, ఏ చర్చ్ నుంచి వచ్చినావు, ఎవరు బాప్తిజం ఇచ్చిండు, ఇవన్నీ అడగడు. బైబిల్లో ఉన్నది నువ్వు చేసినావా లేదా అడుగుతాడు. ఇదే బైబిల్లోకి వెళ్ళి మనకు తీర్పు తీర్చబడుతుంది. ఇదే బైబిల్ ప్రకారం మనం పరలోక రాజ్యం పోతాం. కాబట్టి బైబిల్ అందరికీ క్షుణ్ణంగా మనం చదివినప్పుడు, బైబిల్ని చూసి మనం భయపడినప్పుడు మనల్ని మనం కాపాడుకుంటాం. మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లున్నారు, నేను కూడా ఇట్లా ఉంటా అంటే వాళ్ళతో పాటు మనం కూడా నరకం పోయే స్టేజ్ ఉంటుంది. కొంతమంది మస్తు అద్భుతాలు చేస్తారు, మంచి ప్రవచనాలు చెప్తారు, దురాత్మలు వెలగొడతారు, కానీ బైబిల్లో ఉన్న పద్ధతులు కొన్ని కనిపించవు. ఎగ్జాంపుల్, మంచి సేవకులు ఉన్నారు, సేవకురాలు ఉన్నారు, మంచి ప్రవచనాలు చెప్తారు, వారు తల మీద ముసుకేసుకోరు. మరి వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం కనిపించాలి, వాళ్ళ ఫేస్ కనిపించాలి కదా. బైబిల్లో ఏముందంటే తలకి ముసుకేసుకో అని ఉంది, వాళ్ళు వేసుకోరు. అంత పెద్ద పాస్టర్మ్మ మంచి సేవ చేస్తుంది, సేవలో వాడబడుతుంది, ఆమెనే ముసుకేసుకున్నప్పుడు నేనెందుకు వేసుకోవాలా అని చెప్పి మనం వేసుకోలేదనుకోండి, అది నరకానికి పోయే బ్యాచ్. ఎందుకంటే ఏసేయమనంటే నా నామంలో దయ్యాలు ఎలగొట్టలేదా, రోగులను బాగు చేయలేదా, ప్రవచనం చెప్పలేదా అని మనం అన్నప్పుడు నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు. అయితే దయ్యాలు ఎలగొట్టడం, రోగులను బాగు చేయటం, ప్రవచనాలు చెప్పడం గొప్ప విషయం కాదు, దేవుని వాక్యాన్ని నెరవేర్చడం గొప్ప విషయం. అందుకే దేవుని వాక్యం క్షుణ్ణంగా చదువుకోవాలి, దాని ప్రకారం ఉన్నామా లేమా ఇది చెక్ చేసుకోవాలి. ఒక సేవకుని దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా ఆ సేవకుడు ఈ వాక్య ప్రకారం ఉన్నాడా లేదా మనం చెక్ చేసుకోవాలి. లేదు నచ్చలేదు అని అనుకో, ప్రార్థన చేయాలి. దేవుని చిత్తంలో ఉంటే ఎవరో నాలాంటి నాయకుడిని పంపిస్తాడు. నేను చక్కగా లేదనుకో, దేవుడు నన్ను పక్కన పెట్టి ఇంకెవరినో ఒకరిని పంపిస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న చాలామంది సేవకుల్లో ఏంటంటే, ఒక గొర్రె వస్తే ఆ గొర్రెను మొత్తం పిండేస్తారు. నేను నీకు బాప్తిజం ఇవ్వలేదా, నేను నీకు సువార్త చెప్పలేదా, అసలు నేను లేకపోతే నీకు యేసయ్య గురించి ఎట్లా తెలిసింది, ఇట్లా చెప్పి వాళ్ళని భయభ్రాంతుల్లో పెట్టేసి వాళ్ళు చెప్పినట్టు వినేటట్టు బానిసంగా చేస్తారు. దేవుడు అది చేయమని చెప్పలేడు. నీకు ఒక గొర్రెని ఇచ్చిందంటే ఆ గొర్రెకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అమ్మో ఇది దేవుని గొర్రె, దేవుడు నాకు అప్పచెప్పాడు అని చెప్పి ప్రతి కాపరి ఏం చేయాలంటే ఆ గొర్రెని చాలా జాగ్రత్తగా మోటివేట్ చేయటం, చాలా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు అప్పుడు ఆ కాపరికి దేవుడు జీతం ఇస్తాడు. లేకుండా నువ్వు వచ్చినావు, నేను ప్రేయర్ చేసినా కాబట్టి నువ్వు బతికినావు అని చెప్పి వాళ్ళని హింసిస్తే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఇప్పుడు కనిపిస్తున్న పెద్ద పెద్ద చర్చిలలో వచ్చిన గొర్రెలంతా కూడా చెదిరిపోయిన గొర్రెలే. పాస్టర్లను కాదని, పాస్టర్ల మాట వినక, లేకపోతే పాస్టర్ చెప్పింది వినక చెదిరిపోయి మొత్తం కుప్ప ఒక దగ్గర నిండిపోయారు. అక్కడేమో ఆ కాపరి, ఆ పెద్ద దైవజనుడు తల మీద చేయబెట్టి ప్రార్థన చేయడు, వాళ్ళ ఇంటికి రాడు, పైసలు ఇవ్వండి బాగుండండి అని అదొకటే చెప్తాడు. ఈ గొర్రెలకు కూడా అదే కావాలి కాబట్టి వీళ్ళు వెళ్తారు, పక్కన ఏం జరుగుతుందో సంబంధం లేదు, కానుక ఇచ్చేసినామా వచ్చేసినామా, మళ్ళీ నెక్స్ట్ సండే ఉందా వెళ్ళినామా, కానుక ఇచ్చినామా వెళ్ళిపోయినాం, ఇదే మూమెంట్ నడుస్తూ ఉన్నది. కానీ అది బైబిల్ పద్ధతి కాదు. మంచి క్వశ్చన్ వేసి సిస్టర్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ చర్చిలో ఎందుకు మానేశానంటే అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేరేపణ ఉండదన్నయ్య. ఒకళ్ళకి ఐకమత్యంగా అయితే చర్చిలో ఉండరు. ఆ చర్చిలో ఉన్న పాస్టర్ కూడా ఎంతసేపు వాళ్ళు ఇలాగా వీళ్ళు అలాగా కానీ వాక్యం కంటిన్యూగా చెప్పరు. వాక్యంలో అరవంతు చెప్తే మొత్తం గంట కూడా 2 గంటలు కూడా వాళ్ళు ఇలాగా మీరు ఇలాగా అలాగా చేస్తున్నారు, మీరు ఆ సంఘస్థులు అన్ని ఇస్తున్నారు, మీరు ఇలాగా మన చర్చి ఇలా ఉంది, ఆ సంఘస్థులందరూ బాగుపడిపోతున్నారు. ఎంతసేపు ఆయన ఇదే ప్రేరేపణ. చర్చిలో కూడా ఒకరికొకరు ప్రేమగా ఉండరన్నయ్య, ఎవరికి వాళ్ళే ఉంటారు. ఏదో వచ్చామా ఒకరికొకరు ప్రైజ్లో సిస్టర్ ఎవరు మాట్లాడరు, ఎవరి దానాలు వస్తారు, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారన్నయ్య. అసలు చర్చు పాస్టరే కానీ అందరినీ ఐకమత్యంగా ఉండాలి, ఒకరినొకరు పలకరించుకోవాలి, ఒకరికొకరు ప్రేరేపణ కలిగి ఉండాలి అని చెప్తారు కదండి. ఆయన అసలు అది చెప్పరు. ఇంకా అందుకే మా అమ్మ వాళ్ళకి నాకు కూడా నచ్చక మేము ఇంటికాడే ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసాం. అది అసలు ఎందుకని అలాగా
ఆ ఉన్న పాస్టే చెప్పాలి కదండి, అందరూ ఐకమత్యంగా ఉండాలి అని. ఆయన ఎంతసేపు వాళ్ళు ఇలాగా ఇలా ఎంతసేపు వాళ్ళు ఎలా కొనుక్కుంటున్నారు, మనం ఇలా కొనుక్కోవాలి, చర్చిలో ఇలా అని చెప్తారు తప్ప వాక్యము సరిగ్గా చెప్పరు. సంఘస్థులు కూడా ఇలా ప్రేరేపణ కలిగి ఉండాలి, అందరూ ఐకమత్యంగా ఒక మాట మీద ఉండాలన్న ఆలోచన కూడా ఉండదన్నయ్య. ఎందుకు అలాగో ఒకసారి చెప్పండి అన్నయ్య. అదే సిస్టర్, దానికి కారణం ఏంటంటే ఆ సంఘము దేవుని ఆత్మ చేత నడిపింపబడతలేదు. కాపరి కూడా దేవుని అందుబాటులో లేడు, సొంతంగా సేవ చేస్తూ ఉన్నాడు. సేవలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో దేవుడు చెప్తే చేసేది, రెండోది మన తలంపుల ప్రకారము చేసేది. ఈ తలంపుల ప్రకారం చేసే దాంట్లో ఐకమత్యం ఉండదు. బైబిల్లో ఏమని చెప్పబడ్డదంటే పరిశుద్ధాత్ముడు ఐక్యమత్యం తీసుకొస్తాడని ఉన్నది. యూనిటీ తీసుకొస్తాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ శక్తి అక్కడ లేనప్పుడు, ప్రార్థన శక్తి లేనప్పుడు ఇట్లనే చిల్లర మాటలు, ఫస్ట్ పాస్టర్ గారే వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. సంఘం అభివృద్ధికి రాదు, సంఘము లోకంలో ఉంటుంది, సంఘం పాపంలో ఉంటుంది, ఆ దైవజనుడు కూడా పాపంలో ఉంటాడు. రెండో విషయం ఏంటంటే ఆ సంఘంలో సంఘ కాపరి కావచ్చు, లేకపోతే సంఘం కావచ్చు, ఉపవాస ప్రార్థనలో వెళ్ళదు. ఉపవాస ప్రార్థనలో పాస్టర్ గారు కావచ్చు, సంఘం కావచ్చు వెళ్ళాలి. అంటే ఒక 2-3 గంటలు ఉపవాసం కాదు, ఒక రోజంతా ఉపవాసం ఉండాలి. అందులో ఏమవుతుందంటే ఈ శరీరానికి సంబంధించిన ఆశలన్నీ కూడా కొట్టివేయబడతాయి, దేవుని ఒక ఆత్మ ప్రేరేపణ వస్తుంది. ఇంకొక మూడో విషయం ఏంటంటే బోధ. అంటే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క సిద్ధాంతం అనేది ఉంటుంది, ఒక్కొక్క బోధ అనేది ఉంటుంది. కొంతమంది ఏమంటారు అంటే బైబిల్ ఒక్కటి చదివితే చాలు, బైబిల్ పరంగా ఉంటే చాలు, బైబిల్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. కొంతమంది ఎక్కువ ప్రేయర్ మీద ఫోకస్ చేస్తారు, కొంతమంది పరిశుద్ధాత్మ మీద ఫోకస్ చేస్తారు, కొంతమంది అన్య భాషల మీద ఫోకస్ చేస్తారు. ఇట్లా చాలా రకాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన సంఘము ఆత్మీయ విషయాలు కాకుండా శారీరక విషయాల మీదనే ఫోకస్ చేస్తుంది. ఆ శారీరక విషయాల్లో ఫోకస్ చేయటం బట్టి సంఘం అభివృద్ధిలోనికి రాదు. సంఘం అభివృద్ధిలోనికి వస్తుందని ఎలా తెలుస్తుంది అంటే ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా సేవ చేయటం మొదలు పెడతారు. వాళ్ళు దర్శనాలు చూస్తారు, వాళ్ళు ప్రవచనాలు చెప్తారు, వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు పరిచర్య చేస్తూ ఉంటారు. ఇది సంఘము డెవలప్మెంట్ అయిన విధానం. సంఘ కాపరి ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తాడో అదే లెవెల్లో విశ్వాసులు కూడా ప్రార్థన చేయటం మొదలు పెడతారు. చర్చికి కొత్త ఆత్మలు తీసుకొస్తారు. ఈ కొత్త ఆత్మలు ఎలా వస్తారు? ఈ విశ్వాసులపై ప్రార్థన చేసినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు వస్తారు. ఒక సంఘం డెవలప్మెంట్ అవుతుంది అని అంటే ఆయన పెద్ద చర్చ్ కడుతున్నాడు, వందల వేల మంది ఆయనని ఫాలో అవుతున్నాడు అంటే చర్చ్ డెవలప్మెంట్ అయినట్టు కాదు. కానీ ఆ చర్చిలో ఉన్న వ్యక్తులు పరిశుద్ధంగా జీవిస్తూ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పెంచుకుంటూ దేవునికి సాక్షిగా వాళ్ళు బ్రతికినప్పుడు సంఘం అనేది డెవలప్మెంట్ అయినట్టు. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే దేవుని ఒక ఆత్మ చేత నడిపింపబడినప్పుడు అవుతుంది. ఇక్కడ కాపరి దేవుని ఒక ఆత్మ చెప్తే కూడా ఆ ఆత్మకి లీడ్ కాకుండా, ఎవరి దగ్గర పోకుండా, నువ్వేంది నాకు చెప్పేది, నాకు అంతా తెలుసు అనే స్థాయిలో ఉన్నప్పుడు, రెండోది బైబిల్ కాన్సెప్ట్ తెలియనప్పుడు, బైబిల్ ట్రైనింగ్ చేయనప్పుడు సంఘం అట్లా మూలకి మరుగున పడిపోయి మెల్లమెల్లగా విశ్వాసులు తగ్గిపోవటము, దాని తర్వాత ఈ సంఘ కాపరికి కూడా వ్యతిరేకత రావటము, ఇది ఉంటుంది. మెయిన్ ఏంటంటే మీరు అన్నట్టు కాపరి ఫస్ట్ మెలుకోగలిగి ఉండాలి, కాపరికి భారం ఉండాలి, దర్శనం ఉండాలి. ఆ దర్శనం ఉన్నప్పుడు వచ్చిన విశ్వాసులు ఆ దర్శనాన్ని బట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, అర్థం చేసుకుంటారు, సేవ చేస్తారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఆయన సేవ విస్తరిస్తుంది, ఆయన సంఘం కూడా అభివృద్ధిలోనికి వస్తుంది. ఏ దర్శనం లేదు, ఏ భారం లేనప్పుడు జస్ట్ ఏదో కూర్చోవాలి, ఏదో నడుపుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, అంతవరకే చూస్తారు. మంచి ప్రశ్న సిస్టర్, థ్యాంక్ యూ. ఉపవాస ప్రార్థన అంటున్నారు కదా, ఉపవాసం ఉండి ప్రేయర్ చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటనియా? ఓకే అక్క, ఉపవాస ప్రార్థన చేయటం వల్ల మెయిన్గా 3 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఆత్మలో ప్రయోజనం ఉంటుంది, మానసికంగా బ్రెయిన్ పరంగా ప్రయోజనం ఉంటుంది, శారీరకంగా పరంగా కూడా ప్రయోజనం ఉంటుంది. అంటే మనము రోజు పని చేస్తూ ఉంటే డల్ అయిపోతాం,
అప్పుడప్పుడు వీక్లీ ఆఫ్ సండేనో ఏదో ఒక రోజు సెలవు తీసుకోవాలి. సెలవు తీసుకోకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ డే మనం పని చేయలేం, బాడీ సపోర్ట్ చేయదు. అట్లా అని చెప్పి మనం 24 అవర్స్ కూడా పని చేయలేం. ఒక 12 గంటలు 18 గంటలు పని చేస్తే మనకు రెస్ట్ కావాలా, పడుకోవాలి. పడుకోకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మనం డల్ అయిపోతాం. అట్లనే మనం ఊరికే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒకటి తింటూ ఉంటాం, తాగుతూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే బాడీ డ్యామేజ్ అయిపోతుంటుంది. బాడీ పార్ట్స్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. అయితే ఈ ఉపవాసం అన్నప్పుడు మనం ఏం తినం కాబట్టి బాడీ లోపల ఉన్న కిడ్నీ, లివరు, హార్టు, తర్వాత లంగ్స్, పెద్ద పేగు, చిన్న పేగు, గాల్ బ్లాడరు, యూరినరీ బ్లాడరు, ఇవన్నీ కూడా రెస్ట్ తీసుకుంటాయి అలాంగ్ విత్ బ్రెయిన్. ఇవి రెస్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మనం స్నానం చేసినప్పుడు బయట ఉన్న బాడీ క్లీన్ అవుతుంది, లోపల ఉన్న బాడీ క్లీన్ కాదు. ఈ బాడీ లోపల ఉన్న బాడీ క్లీన్ చేయడానికి మనం అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆల్రెడీ తిన్న ఏదైతే కొవ్వు ఉందో ఆ కొవ్వు కరిగి ఏమవుతుందంటే చెమట ద్వారా దాంట్లో ఉన్న పాయిజనస్ కెమికల్స్ బయటకు వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే రోగాలు అనేటివి చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు చాలామందికి షుగర్ రావడానికి కారణం ఏంటంటే ఎప్పుడు చూసినా తింటూనే ఉంటారు, తినాలా. ఎవరైతే కొంచెం ఉపవాసం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది. ఇట్లా శరీరానికి వచ్చే బెనిఫిట్. తర్వాత ఏం తినం కాబట్టి శ్వేత డోర్ క్లోజ్ చేయవా, ఆ డోర్ క్లోజ్ చేసేత. మనం ఏం తినకపోయేసరికి మన బ్రెయిన్ కూడా చాలా ప్రశాంతతలో వెళ్తుంది, నెమ్మది కలుగుతుంది, కోపము, చికాకు ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. ఆ తర్వాత మన ఆత్మలో బలం వస్తుంది. ఊగా తినటం వల్ల బాడీ డల్ అయిపోతుంది. ఎప్పుడైతే ఉపవాసంలో ఉంటామో ఆత్మలో ఉన్న బంధకాలు తెగిపోతాయి. మన ఆత్మలో సైతాను ఆవరించి ఉంటే అవి తెగిపోతాయి, మంత్రాల బంధకాలు తెగిపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే చురుకుగా వెళ్ళి దేవుని కోసం ఏదైనా గొప్ప కార్యాలు చేస్తాం. మనలో ఏదైనా వ్యసనం ఉన్నది, శరీరం ఎక్కువగా బలంగా అయిపోయినప్పుడు ఈ శరీరానికి మనం ఉపవాసం ఇచ్చినప్పుడు శరీరం వీక్ అయ్యి లోపల ఉన్న ఆత్మ బలపడి అది దేవుని ఒక మార్గాన్ని సిద్ధపరచేటట్టు చేస్తుంది. కాబట్టి ఉపవాస ప్రార్థనలో వెళ్ళాలి. ఈ ఉపవాస ప్రార్థనలో కనీసం సాయంత్రం వరకన్నా ఉండాలి, వాటర్ తాగుతూ. నేనేదో అలవాటు పోతుంది, డల్ అయిపోతారని చెప్పి మధ్యాహ్నం 12:30కు 1 గంటకు క్లోజ్ చేస్తాం. కానీ అది యాక్చువల్గా చూస్తే అది ఉపవాసం కూడా కాదు. ఏదో ఒక 2-3 గంటలు మనము కడుపు కాల్చుకొని ఉంటాం. మంచి ఫలితం రావాలంటే ఈవినింగ్ వరకు ఉండాలి. తరచుగా దాన్ని చేస్తూ ఉన్నప్పుడు మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఓకే అక్క, మంచి క్వశ్చన్ అడిగారు, థ్యాంక్ యూ. నమ్మకాలు ఉపవాసాలు అంటారు కదన్నయ్య, నేను చూసినంతలో మా ఫ్రెండ్స్ 2 ఉన్నారు. వాళ్ళు మార్నింగ్ టిఫిన్ చేస్తారు, 40 రోజులు ఉపవాసం అంటున్నారు. మార్నింగ్ టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, మళ్ళీ నైట్ టిఫిన్ అన్నయ్య. అది ఉపవాసం అదే అలాగే చేయాలన్నయ్య, లేకపోతే వేరే ఏమన్నా ఉంటాయా అన్నయ్య? అది ఉపవాసం కాదు సిస్టర్. ఉపవాసం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో మార్నింగ్ తినేదాన్ని బ్రేక్ ఫాస్ట్ అంటారు. బ్రేక్ అంటే విరగొట్టడం, ఫాస్ట్ అంటే ఉపవాసం. ఉపవాసాన్ని ఎలా విరగొడుతున్నావు? ఇడ్లీ తిని, దోశ తిని, టిఫిన్ చేసి విరగొడుతున్నావు. కాబట్టి ఉపవాసం చేసేటప్పుడు ఇప్పుడు నైట్ 12 గంటల నుంచి ఏం తినకూడదు. నైట్ 12 నుంచి తారీఖు మారుతుంది కదా. రేపు ఉపవాసం ఉంటున్నామంటే నైట్ 12 గంటల నుంచి ఏం తినకూడదు. ఒక పూట అన్న కనీసం మధ్యాహ్నం 1 గంట 2-3 గంటల వరకు, లేడీస్ అయితే 2-3 గంటల వరకు సరిపోతుంది. జెంట్స్ అయితే 5 o'clock వరకు 6 o'clock వరకు కూడా ఉండొచ్చు. అట్లా చేసి ఈవినింగ్ టైంలో తింటే సరిపోతుంది. ఈవినింగ్ టైంలో ఎన్నిసార్లు అయినా తినచ్చు. అది ఒకటి. కొంతమంది ఏమో జ్యూస్ ఫాస్టింగ్ అంటారు. అంటే అసలు ఏమి ఫుడ్ తీసుకోకుండా గంటకి 2 గంటలకి కొంచెం ఆకలి వేసినప్పుడు ఏదైనా జ్యూస్ తాగటం, నిమ్మకాయ నీళ్ళు లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ జ్యూసు అట్లా తాగటం. ఇంకొకటి డ్రై ఫాస్టింగ్ అంటారు. అసలు ఏం తినకుండా ఓన్లీ మంచినీళ్ళ మీదనే ఉండటం, ఓ రోజంతా తినకపోవటం. మన బాడీకి తగ్గట్టుగా, మన హెల్త్కి తగ్గట్టుగా మనము ఈ ఉపవాసాలు మనము చేసుకోవచ్చు. లేదు అని అంటే పొద్దున మధ్యాహ్నం తిని ఇక నైట్ మొత్తం ఏం తినకపోవటం.
12 అవర్స్ పొద్దున ఈవినింగ్ 5 గంటల నుంచి నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే 5 గంటల వరకు ఏం తినకపోవటం, అది కూడా ఫాస్టింగే, నైట్ ఫాస్టింగ్ అనమాట. అట్లా కూడా చేసుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ శోధనలో గురి కాకుండా అది చేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. దేవుణ్ణి అడగాల, ప్రభా నేను ఎలాంటి ఫాస్టింగ్ చేయాలని. అయితే ఫాస్టింగ్ చేసేటప్పుడు పేషెంట్లు, గర్భిణీలు, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేయకూడదు, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. షుగర్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా ట్యాబ్లెట్లు వేసుకోవాలి. కాబట్టి ఏదో 1 గంట 2 గంటలు 3 గంటలు చేయొచ్చు, ఎప్పుడన్నా జ్యూస్ ఫాస్టింగ్ చేయొచ్చు. కానీ తరచుగా ఫాస్టింగ్స్ అయితే వాళ్ళు చేయకూడదు, చేస్తే హెల్త్ కూడా డౌన్ అయిపోతుంది. ఈ విధంగా మనం చేయొచ్చు. రైట్, మంచి డౌట్ అడిగారు సిస్టర్, థ్యాంక్ యూ. చేసేటప్పుడు ఖచ్చితంగా మోకాళ్ళ మీదే చెయ్యాలనే, అంటే అది కరెక్ట్ గా ఇంకంతే అలాగే చెయ్యాలా, లేకపోతే బాడీ సహకరించకపోతే మామూలుగా మఠం వేసుకొనైనా చెయ్యొచ్చు అనేయా? ఓకే అక్క, మంచి క్వశ్చన్ అడిగారు. ప్రేయర్ చేసే దాంట్లో ఒక 7-8 భంగిమలు ఉన్నాయి. మోకాల మీద ఉండి చేసేది, కూర్చొని చేసేది, నిలబడి చేసేది, లేకపోతే సాగిలపడి మొత్తం ఫ్లోర్ మీద పడుకొని తల ఆ నేల కానికేసి చేసేది, లేదు అని అంటే తల మొత్తం భూమి కింద పెట్టి తల నేలకి పెట్టి ప్రేయర్ చేయటం. అట్లా ఏదైనా చేయొచ్చు, పర్టికులర్గా ఇట్లనే చేయాలని లేదు. కానీ ఏ భంగిమలో చేస్తే అలాంటి బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మోకాల ప్రార్థన చేస్తే దానిలో వచ్చే బెనిఫిట్ వేరే ఉంటుంది, దేని మహిమ దాందే అనమాట. కూర్చొని చేసేదానికి వేరే ఉంటుంది, దాని తర్వాత నిలబడి చేసేదానికి వేరే ఉంటుంది, నడుచుకుంటూ చేసేదాన్ని వేరే ఉంటుంది, పడుకొని కూడా మనం చేసుకోవచ్చు. అయితే దేవుడు ఇట్లనే ప్రేయర్ చేస్తే నేను వింటా అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు కూరగాయలు తిన్నది వేరే ఉంటుంది, జ్యూస్ తాగేది వేరే ఉంటుంది, మటన్ తినేది వేరే ఉంటుంది. ఇన్స్టంట్గా బలం రావాలి అంటే మటన్ తినాలి, కొంచెం బలం వచ్చినా చాలు అంటే కూరగాయలు తినాలి, లైట్గా ఏదైనా కొంచెం బలం వస్తే చాలంటే జ్యూస్ తాగాలి. ఇట్లా ఎట్లయితే ఉంటాయో, దేని మహిమ ఎట్లయితే దాని ఉంటుందో, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. అంటే సూర్యుని వెలుగు వేరు, నక్షత్రముల వెలుగు వేరు, చంద్రుని వెలుగు కూడా వేరు. అట్లనే మనం తినే దాన్ని బట్టి ఆడ మూమెంట్ ఉంటుంది, అట్లనే మనం చేసే భంగిమలు బట్టి మూమెంట్ ఉంటుంది. ఎలాగైనా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే, కొంచెం వాక్యం విన్నప్పుడు మోకాల మీద ఉండి చేయాలనిపిస్తుంది. ఒకరోజు చేస్తాం, 2వ రోజు అడ్డం పడిపోతాం, ఎందుకంటే బాడీ దానికి యాక్సెప్ట్ చేయదు. కాబట్టి బాడీకి అలవాటు చేయటానికి రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మోకాల మీద ఉండి చేయటం, మామూలుగా కూర్చొని ఎక్కువసేపు చేయటం, నిలబడి చేయటం, బండి నడిపిస్తున్నప్పుడు చేయటం, వంట చేసుకున్నప్పుడు చేయటం, స్తోత్రం అనటం, స్తుతి అనటం, హల్లెలూయా హల్లెలూయా, యేసు రక్తమే అట్లా అనటం. అట్లా చేస్తూ మన బాడీకి ఈ ప్రార్థనను అలవాటు చేయాలి. రైట్, మంచి ప్రశ్న వేసారక్క, థ్యాంక్ యూ. నైట్ పూట టిఫిన్ చేయొచ్చు అన్నయ్య? అంటే భోజనం నచ్చకపోయినా దాని వల్ల వాంతులైనా కానీ నైట్ పూట టిఫిన్ చేయొచ్చా అన్నయ్య? అంటే మెడిసిన్ బట్టి తినొచ్చు కదా అని మేడం అడిగితే చెప్పారు, తినొచ్చా లేదా అన్నయ్య? తినచ్చు సిస్టర్, తినండి. వామిటింగ్స్ అయితే ఉన్నప్పుడు కొంచెం నిమ్మకాయ నీళ్ళు తాగండి. నిమ్మకాయ నీళ్ళు నైట్ పడుకునేటప్పుడు కొంచెం జీలకర్ర వాటర్ తాగితే అది ప్రాబ్లం పోతే టిఫిన్ తినచ్చు, ఏం కాదు. టిఫిన్ కూడా తినబుద్ధి కానప్పుడు ఫ్రూట్స్ తీసుకోవచ్చు, దాంట్లో ఎక్కువ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి టిఫిన్ కంటే కూడా తొందరగా అరుగుతుంది, టిఫిన్ కంటే కూడా ఎక్కువగా శరీరానికి మంచి చేస్తుంది. థ్యాంక్ యూ. వాటర్ మార్నింగ్ తాగుతున్నాను, నిమ్మకాయ వాటర్ అయితే ఫస్ట్ నేను మీరు చెప్పిన కానీ నిమ్మ వాటర్ మార్నింగ్ తాగుతున్నాను. నైట్ పూట కొంచెం డైజెషన్ అవ్వట్లేదు కాబట్టి మార్నింగ్ తాగుతున్నాను అన్నయ్య. జీరా వాటర్ మట్టికి నైట్ కానీ లేకపోతే ఉదయం కానీ ఏదో ఒక టైంలో తాగుతున్నాను అన్నయ్య. ఓకే సిస్టర్, అదే మీరు తినేటప్పుడు నమిలి తినాలి. తిన్న హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాతనే వాటర్ తాగండి. దాంతో మీకు అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంతా తగ్గిపోతుంది, డైజెస్టివ్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది.
లేట్ అవర్స్లో తినకుండా 7 గంటల లోపలనే డిన్నర్ కంప్లీట్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. దానివల్ల 9:30, 10 o'clockకి మీకు నిద్ర వచ్చేస్తుంది, పడుకోండి. అట్లా నిద్ర సరిగా లేకపోతే కూడా తిన్న ఫుడ్ అరగదు, అది తర్వాత మళ్ళీ అది వేరే ప్రాబ్లం తీసుకొస్తుంది. ఎందుకంటే ఈవినింగ్ టైంలో మన సూర్యుడు కిందికి వెళ్ళిపోయిన తర్వాత కడుపులో జీర్ణకోశ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, అన్నం అరిగేది ఏదైతే సిస్టమ్ ఉందో అది వీక్ అయిపోతుంది. ఆ వీక్ అయిపోయినప్పుడు మనం సాలిడ్ ఫుడ్ తింటే అది ఇబ్బంది అవుతుంది. మనుషులు వెయిట్ పెరిగిపోవటం దీనివల్లే అనమాట. కాబట్టి మార్నింగ్ మంచిగా టైట్గా సాలిడ్ ఫుడ్ తీసుకోవాలి. ఈవినింగ్ టైంలో లైట్ ఫుడ్ లేకపోతే ఈవినింగ్ తిండి మానేస్తే ఇంకా మంచిది. ఈ విధంగా చేస్తూ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఏ రోగం ఉన్నా కానీ ఈవినింగ్ ఫుడ్ మానేయటం లేకపోతే ఈవినింగ్ ఫ్రూట్స్ తినటం, ఈ పద్ధతి కానీ ఒక 2 నెలలు 3 నెలలు కరాఖండిగా మనం చేస్తే అద్భుతమైన ఫలితాలు మన లైఫ్లో ఉంటాయి. పుదీనా కొత్తిమీర జ్యూస్ తాగొచ్చు, పాలకూర జ్యూస్, తోటకూర జ్యూస్ తాగొచ్చు, తర్వాత గోంగూర జ్యూస్ తాగొచ్చు, మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ తాగొచ్చు, ఏబీసీ జ్యూస్, యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఇవి కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి దాన్ని మిక్స్ చేసి దానిలో నిమ్మకాయ వేసుకొని ఒక పవర్ఫుల్ టానిక్ అవుతుంది అనమాట, అది కూడా తాగొచ్చు. లేకపోతే చిన్న చిన్న వెజిటేబుల్స్ కీరా, సోరకాయ, దోసకాయ, బీట్రూట్ ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకొని దాన్ని మిక్స్ చేసి ఆ వాటర్లో ఒక సగం నిమ్మకాయ పిండుకొని అలా కూడా తాగొచ్చు. దాంట్లో చాలా విటమిన్స్, మినరల్స్ మన బాడీకి అందుతాయి. బాడీలో ఉన్న విష పదార్థాలు చెమట ద్వారా, మూత్రము ద్వారా బాడీ లోపలికి వెళ్ళిపోయి ఒక 10 ఏళ్ళు మనం ఇంకా ఎక్కువ రోజులు బ్రతుకుతాం. డాక్టర్కి అవసరం పట్టదు. నేను చెప్పిన ఈ పుదీనా కొత్తిమీర జ్యూసు, మునగాకు, దాని తర్వాత కరేపాకు జ్యూసు ఇవి తాగితే ఏజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, హెయిర్ లాస్, వైట్ హెయిర్స్ రావటం, కళ్ళు సరిగా కనిపించకపోవటం, కంటి దగ్గర ఉన్న నరాలు దెబ్బతినటం ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. బీపీ, షుగరు, థైరాయిడ్ ఇవి వచ్చే ఛాన్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ఉన్న వాళ్ళకు కూడా తగ్గిపోతాయి ఇవి వాడితే. పుదీనా కొత్తిమీర జ్యూసులు ఎక్కువగా మనము తీసుకుంటూ ఉంటే. కాబట్టి ఈ విధంగా మనం చేస్తూ మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. రక్తహీనత తగ్గిపోతుంది, బాడీ పెయిన్స్ తగ్గిపోతుంది, మంచిగా పని చేయాలని చెప్పి మనకి ఒంట్లో వస్తుంది, ఫేస్లో బాగా గ్లో వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్నవి అన్నమాట. ఈ చిన్న చిన్న ఆహారాలు మనం మార్చుకున్నప్పుడు ఆరోగ్యం ఆటోమేటిక్ మంచిగా అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఏంది, చాలామంది ఈ మైదాతో చేసిన ఫుడ్ని తీసుకుంటారు. పరోటా కావచ్చు, సమోసా కావచ్చు, లేకపోతే ఈ మైదా అనేది ఎలా తయారవుతుంది అంటే గోధుమ పిండిలో ఒక కెమికల్ కలుపుతారు. కెమికల్ కలిపినప్పుడు అది వైట్ పౌడర్గా మారిపోతుంది. అది చాలా పెద్ద డేంజర్ అన్నమాట. ఈ మైసూర్ బజ్జీలు లేకపోతే ఇంకా వేరేవి ఇవన్నీ కూడా శరీరానికి హాని చేసేవి. ఇవి యాసిడిక్ నేచరు కలిగి ఉంటాయి. ఇవి తినటం వల్ల పిల్లలకు కావచ్చు, మనకు కావచ్చు రోగాలు తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి మానేసి గ్రీన్ కలర్లో కనిపించే వెజిటేబుల్స్, గ్రీన్ కలర్లో కనిపించే ఫ్రూట్స్, నేచర్లో దొరికేవి మనం తింటే మన హెల్త్ తొందరగా రెస్పాండ్ అవుతుంది, మంచి హెల్త్ ఉంటుంది. అనారోగ్యం పాలవకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. డాక్టర్ దగ్గర పోవటం అవసరమే ఉండదు, డాక్టర్కే పని ఉండదు మన వల్ల. మనం ఇవి తినక ఓన్లీ అన్నం కూర ఇవి రోగాలు తెచ్చుకొని వాళ్ళ దగ్గర పోతే మలేరియా వచ్చింది, డెంగ్యూ వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది అని చెప్పి జ్వరం వస్తే ట్యాబ్లెట్లు ఇచ్చి మళ్ళీ రోగాన్ని ఏం చేస్తారంటే దాన్ని పెంచి మళ్ళీ మన దగ్గర నుంచే డబ్బులు తెచ్చుకుంటూ జీవితాంతం ట్యాబ్లెట్ తినేటట్టు చేస్తారు. ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, ఆయన ఒక షుగర్ డాక్టర్ ఉన్నాడు అనుకోండి, కొన్ని 100,000 మందికి షుగర్ ట్యాబ్లెట్లు రాస్తూ ఉంటాడు, కానీ షుగర్ని తగ్గియాడు. వాళ్ళు చెప్పేది ఏంటంటే జీవితాంతం ట్యాబ్లెట్లు వేసుకోవాలని. షుగరు అనేది వస్తే పూర్తిగా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది, తగ్గిపోతుంది. అదొక రోగం, దాన్ని తగ్గించుకోవచ్చు. దాన్ని తగ్గించుకోవడానికి నేచర్లో దొరికే ఫుడ్ మనం తీసుకోవాలి. ఇది దాని బాడీలో ఉన్న అన్నిటినీ రిపేర్ చేస్తుంది. ఎందుకంటే మనం నేచర్ లోపలికి వెళ్ళి వచ్చినాం.
వాళ్ళు ఏం చెప్తారు అంటే ట్యాబ్లెట్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్లు తీసుకోవటం వల్ల కళ్ళు వీక్ అయిపోవటం, లేకపోతే కాళ్ళలో తిమ్మిరి రావటం, ఆ కాళ్ళలో తిమ్మిరి రావటం, నరాల బలహీనత, న్యూరోపతి ప్రాబ్లం, కళ్ళలో చూపు తగ్గిపోవటం, రెటినోపతి రోగం. మనం చెక్ చేసినప్పుడు షుగర్ నార్మల్గానే కనిపిస్తుంది, కానీ ఇంటర్నల్గా ఏమైపోతుంది అంటే వేరే వేరే రోగాలు తీసుకొని పోతుంది. కిడ్నీ ఫెయిల్ అయిపోవటం, దాని తర్వాత నరాల బలహీనతలు రావటం, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వటం, ఏదైనా దెబ్బ తాకితే తగ్గకపోవటం, ఎంత తిన్నా కానీ వీక్నెస్, ఇవన్నీ జరుగుతుంది. అయితే నేను చెప్పిన ఈ జ్యూసులు తీసుకుంటూ కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ, బాడీలో చెమట వచ్చేటట్టు కొంచెం వాకింగ్ చేస్తూ, ప్రశాంతంగా ఉండి రాత్రి తొందరపూట పండుకుంటే మళ్ళా బాడీలో కడుపులో ఏదైతే ఇన్సులిన్ ఉత్పత్తి చేసేది ఉంటుందో అది మళ్ళీ రిపేర్ అయిపోయి నార్మల్ స్టేజ్కి వస్తుంది. ట్యాబ్లెట్ అవసరం ఉండదు. మనం ట్యాబ్లెట్లు వేయడం వల్ల ఏం చేస్తున్నాము అంటే ఆ రోగాన్ని అట్లా దాచి దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతున్నాం. అందుకే ఒక రోగం నుంచి ఇంకొక రోగం వస్తుంది, దానికి ట్యాబ్లెట్ వాడాలి. ఇంకొక రోగం వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, లివర్ ప్రాబ్లం వస్తుంది, ఏమేమో వస్తుంది. అంటే ఒక ట్యాబ్లెట్ వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. నేచర్లో దొరికే మెంతుల పౌడర్ కావచ్చు, కాకరకాయ పౌడర్ కావచ్చు, ఇలాంటి కొన్ని విషయాలు మనం తీసుకున్నప్పుడు, కొబ్బరి బొండము, షుగర్ కేన్ జ్యూసు, ఇవి షుగర్ని పెంచదన్నమాట. దాంట్లో తత్వం ఉంది. ఇలాంటివి వాడినప్పుడు ఏమవుతుందంటే మన హెల్త్ ఆటోమేటిక్ రెస్పాండ్ అవుతుంది దానికి. ఎందుకంటే మన తాత ముత్తాతలు ఈ అడవిలో ఉన్న వాళ్ళు ఈ వస్తువులే తిని వాళ్ళు పెద్దగా అయ్యారు. ఈ వస్తువులు తిని వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. 100, 150 ఏళ్ళు, 200 సంవత్సరాలు బతికిన కారణం ఏంటంటే ఈ ఫ్రూట్స్ తినేటోళ్ళు. మనమేమో బిర్యానీలు తింటున్నాం, మైసూరు బజ్జీ తింటున్నాం, దాని తర్వాత ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం. వాళ్ళు చెరువులో వాటర్ తాగేటోళ్ళు. అప్పుడు ఒక ఫిల్టర్ ఉండేది కాదు, మట్టి నీళ్ళే తాగేటోళ్ళు, మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మనకి ఇవన్నీ రోగాలు ఎందుకంటే మనం తినే విధానం మారిపోయింది. తినేటప్పుడు నమిలి తినము, 5 నిమిషాల ప్లేట్ ఖాళీ అయిపోతుంది. అది కడుపులో ఇబ్బంది అయిపోయి కడుపు అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి మనం తాత ముత్తాతలు ఏదైతే పద్ధతులు మెయింటైన్ చేశారో అలాంటి పద్ధతిని మనం మెయింటైన్ చేసుకుంటూ మనం వచ్చినప్పుడు రోగం అన్నీ కూడా తగ్గిపోతుంది, ఆరోగ్యము మనం కాపాడుకున్నట్టు అవుతుంది. రైట్, మంచిది. ఇంకెవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే ప్రేయర్ క్లోజ్ చేసుకుందాం. ఏమైనా డౌట్ ఉంటే అడగండి అక్క, లేకపోతే ప్రేయర్ క్లోజ్ చేసుకుందాం. వీటినన్నిటిని మీరే నెరవేర్చండి. ఏ బిడ్డ ఆశతో వచ్చినా వారి ఆశలను తీర్చి వారికి ఉన్న అనారోగ్యం అంతా కూడా మీరు తీసివేసి కాపాడుకునే కృప ఇమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడ నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.